నమ శివాయ. నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ, వేదిక్ ఆస్ట్రాలజర్ని. మన యూట్యూబ్ ఛానల్ ఈ వైజాగ్ ఆస్ట్రోలో మీకు స్వాగతం, సుస్వాగతం. ఈ యూట్యూబ్ ఛానల్లో నేను పరాశర హోరా శాస్త్రం ప్రకారం జ్యోతిషంకి సంబంధించిన మన జీవితం తలక అనేక విషయాల గురించి నేను వీడియోస్ తయారు చేసి వేస్తూ ఉంటాను. పరాశర హోరా శాస్త్రమే అసలైన జ్యోతిష శాస్త్రం, ఎందుకంటే ఆయన పితామహుడు. మనం గత కొన్ని వీడియోల నుంచి చంద్రుడు విభిన్నమైన భావాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అన్న విషయం మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఇదే విధంగా నేను ప్రతి గ్రహం గురించి 12 భావాల గురించి వీడియోలు తయారు చేస్తూ ప్లేలిస్ట్ల కింద తయారు చేసి యూట్యూబ్లో వేస్తున్నాను. మీరు ఆ వీడియోస్ని చూద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు తప్పకుండా చూడవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు కానీ మీ ఇంట్లో కూర్చుని సులభంగా బేసిక్ అస్ట్రాలజీ నేర్చుకుందాం అనుకుంటే నేను 100 వీడియోస్ తయారు చేసి ఒక ప్లేలిస్ట్ చేసి యూట్యూబ్లో వేసాను ఇదే ఛానల్లో. మీరు వాటిని కూడా చూడవచ్చు, వాటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అయితే ఇప్పుడు మనం చంద్రుడి గురించి చూద్దాం. చంద్రుడు కర్కాటక రాశికి తను అధిపతి, ఒక స్త్రీ గ్రహం. దాని తర్వాత వాటర్ అంటే నీటికి ఆయన అధిపతి. ఎన్ని రకాల వాటర్ సోర్సెస్ అయితే బ్రహ్మాండంలో ఉన్నాయో అన్నిటికీ అధిపతి ఆయనే అని మనం చెప్పవచ్చు. సూర్యుడు, బుధుడు ఈయన తాలూకా మిత్రుడు. ఈయనకి శత్రువులు ఎవరు లేరు ఈయన జీవితంలోని. కాలపురుషుల పత్రిక ప్రకారం ఈయన 4th హౌస్కి ఓనర్ అవడం వల్ల, లార్డ్ అవడం వల్ల ఈయన మాతృకారకుడు, సుఖకారకుడు అని చెప్పవచ్చు. అయితే మన జీవితంలోని చంద్రుడు మన మనసుకి, మన ఎమోషన్కి, శరీరం ఉన్న బ్లడ్కి, వీటన్నిటికీ ఆయన కారకుడు. భూమి మీద ఉన్న ఈ ఎన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఈయన కారకుడు. అసలు చెప్పాలంటే ఈ భూమి మీద పోషణ శక్తి కారకత్వం ఎవరి దగ్గర ఉందంటే చంద్రుడి దగ్గరే ఉందని చెప్పవచ్చు. మన కెరియర్ అస్ట్రాలజీ చూస్తానుకోండి, దాంట్లోని టూరిజము, అగ్రికల్చరు, దాని తర్వాత రిటైల్ బిజినెస్, వాటర్ వర్క్స్, నేవీ, అది ఇండియన్ నేవీ అవ్వచ్చు, మర్చెంట్ నేవీ అవ్వచ్చు, అలాగే విధంగా నర్సరీసు, హాస్పిటల్సు, జర్నలిజము, దాని తర్వాత విమెన్ వెల్ఫేర్ గురించి, షిప్పింగ్ గురించి, లిక్కర్ గురించి, వీటన్నిటికీ కారకత్వాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే చంద్రుడి దగ్గరే ఉన్నాయి. పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్నాను కదా, దానివల్ల ప్లాస్టిక్, పెట్రోలు, డీజలు, కెరోసిన్, గ్రీసు, నాప్థలిన్ బాల్స్, అన్నీ ఎన్ని రకాల ప్రొడక్ట్స్ తయారవుతాయో వాటన్నిటి గురించి కారకత్వం, అథారిటీ ఎవరి దగ్గర ఉందండి? చంద్రుడి దగ్గర ఉంది. ఈ చంద్రుడు కానీ సూర్యుడి కంట 72 డిగ్రీస్ లోపునే ఉన్నానుకుంటే తను వీక్ అయిపోతాడు. అందుకు అట్లీస్ట్ 72 డిగ్రీస్ కంటే ఎక్కువలోనే చంద్రుడు ఉండాలి. లేదంటే జాతక చక్రంలోని జాతకుడు కానీ శుక్లపక్ష ఏకాదశి నుంచి కృష్ణపక్ష పంచమిలో పుట్టి అనుకోండి, చంద్రుడు స్ట్రాంగ్గా ఉంటాడు మనం చెప్పవచ్చు. అఫ్కోర్స్ పాపగ్రహాలతో యుతి అయ్యి, పాపగ్రహాల దృష్టితోటి, పాపగ్రహాల కర్తరీలోని కూడా ఉండకూడదు చంద్రుడు అనమాట. మీరు ఇదే విధంగా చంద్రుడే కాకుండా అన్ని గ్రహాల గురించి, వాటి మొత్తం కారకత్వాల గురించి మీరు నేర్చుకుందనుకుంటే మంచి పుస్తకం పేరు చెప్తాను. కాళిదాసు ద్వారా రచిత, అది ఉత్తర కాలామృతం. ఆయన రాసిన పుస్తకం ఉత్తర కాలామృతం, అది చదువుకోండి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒకవేళ మీరు కానీ నా పెయిడ్ కన్సల్టెన్సీ తీసుకుని జాతకం చూపించుకుందాం అనుకుంటే మీరు బర్త్ డీటెయిల్స్ నాకు ఈ స్క్రీన్లో కనబడుతున్న నంబర్లు లేదా కింద డిస్క్రిప్షన్లోని కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. అక్కడి నుంచే మీరు నన్ను కాంటాక్ట్ చేసుకోవచ్చు, మీ జాతకం చూపించుకోవచ్చు, మంచి దిశ, మంచి దశ పొందవచ్చు. ఒకవేళ ఏమైనా చిన్నప్పుడుగా చితకలు, ఏవైనా లోపాలున్నా మీరు ఇంట్లో కూర్చుని వైదిక రెమెడీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంద్రుడు 9th హౌస్లో అంటే 9th హౌస్ని శుభస్థానం అంటాం. 12 భావాలు అన్నిటికంటే శుభమైన భావం ఏది అంటే ఈ 9th హౌసే అని చెప్తాం మనం. దీన్ని ధర్మస్థానం, పితృస్థానం కూడా అంటాం. ఎందుకంటే తండ్రి గురించి మనం చూడాలంటే 9th హౌస్ నుంచి చూస్తాం. అయితే ఈ 9th హౌస్ తలక కారకత్వాలు గురుడి దగ్గర, సూర్యుడి దగ్గర ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ మన ఫాదరు, గ్రాండ్ సను, యంగర్ సను, ఇవన్నీ మనం అక్కడి నుంచి చూస్తాం అనమాట.
నైన్త్ హౌస్ నుంచి మనం ఎంత ధర్మబద్ధంగా ఉంటాం, దేవునికి పూజలు చేస్తామా చేయమా, ఫారెన్ ట్రావెల్స్ చేస్తామా చేయమా, మనం ఫేమస్ అవుతామా సొసైటీలోని, జాతకుతల మోరల్స్ ఎలా ఉంటాయి, దాన ధర్మాలు చేస్తాడా చేయడా, దాంతో తను రీసెర్చ్ చేస్తాడా, పిలిగ్రిమేజ్ అంటే తీర్థయాత్రలు చేస్తాడా చేయడా, అదేవిధంగా జాతకుడు డిస్కవరీ అండ్ ఎక్స్ప్లోరేషన్ కొత్త కొత్త వస్తువులు కనిపెట్టుకోవడాలు గట్టమని చేస్తాడా లేదా, ఇవన్నీ మనకు నైన్త్ హౌస్ నుంచి తెలుస్తాయి. అదేవిధంగా హైయర్ స్టడీస్ అంటే పిహెచ్డి చేస్తాడా లేదా మనం ఇక్కడి నుంచి చూడాలి. డాక్టర్ అవుతారా లేదా అది కూడా మనం నైన్త్ హౌస్ కంపల్సరీ చూడాలి, ఎందుకంటే హైయర్ స్టడీస్ అది. కాలపురుషుల పత్రిక ప్రకారం ధనుస్సు రాశి ఈ నైన్త్ హౌస్కి అధిపతి. అయితే దీనికి అధిపతి ఎవరండి, ఈ రాశికి గురుడు. అందుకే నైన్త్ హౌస్ చూస్తే మనం గురుడు కూడా కంపల్సరీగా చూడాలి. కాలపురుష పత్రిక ప్రకారం మన శరీరం తాలూకా తొడలు రిప్రజెంట్ చేస్తా నైన్త్ హౌస్. అందుకు నైన్త్ హౌస్ నుంచి మన తొడలకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఒక భావం స్ట్రాంగ్గా ఉంటేనే అది అన్ని మంచి ఫలితాలు ఇస్తుంది, వీక్గా ఉంటే అది చెడు ఫలితాలు ఇస్తుంది లేదా మంచి ఫలితాలు ఇవ్వలేదు అని మనం చెప్పవచ్చు. అయితే భావంలో కానీ శుభగ్రహాలున్నా, శుభగ్రహాల దృష్టి ఉన్నా, శుభగ్రహాలతో గ్రహాలు కలిసి ఉన్నా, అప్పుడు లేదంటే ఆ భావంతో రెండు వైపులా మంచి శుభగ్రహాలు ఉన్నా అది మంచి స్ట్రాంగ్గా ఉందని చెప్పదు. దీనికి ఆపోజిట్గా అంటే పాపగ్రహాల దృష్టి పాపకర్తరి ఉంటే ఆ భావంకి బలం లేదు, భావం ఫలితాలు దొరకవు అని చెప్పవచ్చు అనమాట. ఇంకొక మనం ఏంటంటే మీరు కానీ నా స్పెషలైజ్ వీడియోస్ మ్యారేజ్ అస్ట్రాలజీ మీద, మెడికల్ అస్ట్రాలజీ మీద, కెరీర్ అస్ట్రాలజీ మీద, లీగల్ అస్ట్రాలజీ మీద చూద్దాం అనుకుంటే ప్లేలిస్ట్ లింకుల కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు చూడవచ్చు. అయితే ఇప్పుడు చంద్రుడు కానీ నైన్త్ హౌస్లో ఉంటే ఏంటవుతుంది, జాతకుడు ఫారిన్ ట్రావెల్స్ చేస్తాడు, మంచి హైయర్ ఎడ్యుకేషన్ పొందుతాడు తను. ప్లస్ ఫిఫ్త్ హౌస్ నుంచి ఫిఫ్త్ హౌస్ అవ్వడం వల్ల జాతకుడికి తన పిల్లలతోటి సంబంధాలు ఎలా ఉంటాయో కూడా మనం చూసుకోవచ్చు. అయితే చంద్రుడు ఫిఫ్త్ హౌస్లో ఉంటే ఈ నైన్త్ హౌస్లో ఉంటే మాత్రం జాతకుడు రిలీజియస్ ఉంటాడు, అంటే ధర్మమైన సంబంధిత పనులు చేస్తూ ఉంటాడు, ధార్మికంగా ఉంటాడు అని తన ఒక ధర్మాత్మ అని కూడా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం ఈ చంద్రుడు కానీ నైన్త్ హౌస్లో ఉండి చంద్రుడు స్ట్రాంగ్గా ఉంటే, అంటే అస్తమించకుండా ఉండి పాపగ్రహాలతో దృష్టి పడకుండా పాపగ్రహాలతో యుతి అవ్వకుండా కానీ ఉన్నాడంటే అన్ని శుభమైన ఫలితాలు ఇస్తాడు అనేసి మనం చెప్పవచ్చు. అయితే ఈ జ్యోతిశాస్త్రం అనేది ఏంటంటే ఒక అగాధమైంది అనమాట. అసలు జ్యోతిశాస్త్రం చదవడానికి 12 సంవత్సరాలు పడుతుంది, ఎందుకంటే వేదాంగం అది, వేదాల్లో 6వ అంగం ఇది. అందుకు మీరు 4-5 వీడియోలు చూసుకుని మీ జాతక చక్రం చూసుకుని ఈ ప్లానెట్ ఇక్కడ ఉంటే గురుగారు ఇలా చెప్పారని మాత్రం మీరు డిసిషన్స్ తీసుకోవద్దు. దయచేసి ఒక మంచి అస్ట్రాలజీని కాంటాక్ట్ చేసి మీ బర్త్ డీటెయిల్స్ ఇచ్చి మీ దశ దిశ ఎలా ఉందో ఏమిటో కనుక్కొని అవసరం పడితే వేదిక రెమెడీస్ చేసుకోండి. అదే నేను మీకు చెప్పే మనమే. అయితే ఈ వీడియోస్ అన్నీ మొత్తం చూసేందుకు, వీడియో ఎక్కదాకా చూసేందుకు చాలా చాలా ధన్యవాదాలు. నా వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు మీరు షేర్ కూడా చేయండి. ఈ ఛానల్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలైన వేదిక అస్ట్రాలజీ అందరికీ తెలియాలి అన్న దీంతో ఆ ఎయిమ్ ఆబ్జెక్టివ్ తోటి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా ప్రశ్న ఉంటే కింద కామెంట్స్లో రాయండి, జవాబిస్తాను. ఈ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేస్తే జ్యోతిష్ శాస్త్రంకి సంబంధించిన నేను వీడియోస్ వేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు హాయిగా ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు అని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం. శుభమస్తు.